ముందుగా లక్ష్యం టీవీ ప్రేక్షకులకు నమస్కారాలు. నేడు నగరంలో జరిగిన వార్తా విశేషాలను చూద్దాం. కలెక్టరేట్లో ఈరోజు కలెక్టర్ అన్సారియా ప్రజా ఫిర్యాదులు స్వీకరించారు. అలానే కార్పొరేషన్లో ప్రజా వినతులు ఆలకించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఫిర్యాదుదారులు బారులు తీరారు. తమ కేసుల్లో న్యాయం చేయాలంటూ ఎస్పీ, ఏఎస్పీలకు విన్నవించుకున్నారు. నమస్తే అండి, నా పేరు శ్రీదేవి. మాది సిఆర్ నగర్ కాలనీ, దాసరపాలెం ఫ్లాట్స్ అంటారు, చోడవరం పరిధి సార్. శుక్రవారం రోజు మా అక్క కొడుకు సార్, మా ఓడి మీద కొంతమంది కుర్రోళ్ళు తాగి కొట్టారు, ఎగబడి కొట్టారు సార్. వచ్చేవాడిని దారిలో మధ్యలో ఆపి ఎగబడి విపరీతంగా కాళ్ళతోటి ఎగిరెగిరి కొట్టారు, ఇనుప రాడుతోటి కొట్టాడు, గాయాలు కూడా అయినాయి సార్. అయితే నల్లపాడు పోలీస్ స్టేషన్కి మేము ఫోన్ చేసాం, 112కి ఫోన్ చేసాం. మాది నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధి సార్. పోలీసులకు ఫోన్ చేసిన తర్వాత వీడికి బాగా పరిస్థితి బాగాలేదని చెప్పి జీజీహెచ్కి తీసుకెళ్ళాం, ఎమ్మెల్సీ చేయించి స్టేషన్ దగ్గరికి వెళ్ళాం. కంప్లైంట్ రాశారు. అక్కడ ఏఎస్ఐ మేడం గారు ఉన్నారు, కుమారి మేడం గారు. వెళ్ళంగానే వెంటనే కంప్లైంట్ రాశారు. సిఐ గారి దగ్గరికి పంపించారు. సిఐ గారు పిలిపించి మాట్లాడమన్నారు. ఎవరు లేరు స్టాఫ్ కాబట్టి, ఎస్ఐ గారు లేరు, ఆయన ఈరోజు నైట్ డ్యూటీ అని చెప్పి డ్యూటీకి వెళ్ళారు. సరే రేపు పిలిపిస్తామని చెప్పారు. రెండో రోజు శనివారం మధ్యాహ్నం స్టేషన్ నుంచి ఏమనంటే నీ దిక్కు నుంచి ఆడ చెప్పుకో, ఎవరు చెప్పుకుంటావు చెప్పుకో అని నన్ను బలవంతంగా అక్కడి నుంచి పంపివేసి నేను లేని టైంలో కూల్చివేశారు. మా అన్నయ్య అప్పుల వల్ల మేము అక్కడ కోబాలపేటలో ఇల్లు అమ్ముకొని స్వర్ణాందర్ నగర్ 9th లైన్కి మా అన్నయ్య, 2nd లైన్కి నేను వెళ్ళాము. ఆయన ఇంకా అక్కడ అప్పులు చేసుకొని మాకు తెలియకుండానే తురకపాలెం 1st లైన్కి వెళ్ళారు. వెళ్ళిన 1 నెలన్నర 2 నెలల కంటే ఆయన ఎక్కువ లేరు. ఇదివరకు ఎన్నోసార్లు వచ్చాయి, అన్ని రోగాలు వచ్చాయి, అయినా కానీ వెంటనే వెళ్ళేశారు. అక్కడ ప్రాబ్లం ఏంటో మరి మాకు కూడా తెలియదు, వాళ్ళకి తెలియదు. అక్కడికి వెళ్ళి 1 నెలన్నర అయ్యిందో కాలేదు, చనిపోయారు. మరి గవర్నమెంట్ తరపు నుంచి ఆ చనిపోయిన వాళ్ళకి గవర్నమెంట్ ఏమైతే బెనిఫిట్స్ ఇస్తున్నారో వాటిల్లో మా అన్నయ్యని కూడా చేర్చాలని మా కోరిక. చేయటం జరిగింది చట్ట ప్రకారం. కానీ ఈ రోజు వరకు జిల్లా స్థాయిలోనూ రాష్ట్ర స్థాయిలోనూ సదరు కమిటీలను ఏర్పాటు చేయకపోవటం వల్ల విచ్చలవిడిగా కల్తీలను అరికట్టలేని స్థితికి చేరుకున్నాం. దీనివల్ల జనాలు కల్తీ ఆహారం తిని రోగాలు పాలై హాస్పిటల్ పాలవుతున్నారు. దీనికి ప్రభుత్వం తక్షణమే చర్య తీసుకోవాలని డిమాండ్. ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి జన్మదిన వేడుకలు నగరంలో ఘనంగా జరిగాయి. ఎన్టీఆర్ స్టేడియం కోడల్లోని వైసీపీ కార్యాలయంలో పార్టీ నేతలు, కార్యకర్తలు అప్పిరెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు. మాకు ఒకేసారి దివాళీ, దసరా, రంజాన్, క్రిస్మస్ వచ్చిన పండుగలతో సమానంగా మేమందరము ఏ భేదము లేకుండా, ఏ కులము, ఏ మతము, ఏ వర్గము భేదం లేకుండా అందరం కలిసి సంబరాలు చేసుకునే పండుగ ఈరోజు. మా అన్న స్వతంత్ర సమరయోధులు వడ్డే ఓబన్న 179వ వర్ధంతి ఈరోజు నగరంలో ఘనంగా జరిగింది. ఆయన చిత్రపటానికి ఎమ్మెల్యే నసీర్తో పాటు పలువురు నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. తొలి స్వతంత్ర యోధుడు, రేనాటి పులిబిడ్డ మా వడ్డే ఓబన్న వర్ధంతి సందర్భంగా 179 వర్ధంతి సందర్భంగా ఈరోజు తూర్పు నియోజకవర్గ కార్యాలయంలో మా ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ గారి ఆధ్వర్యంలో ఈరోజు వర్ధంతి కార్యక్రమం జరపడం చాలా గొప్ప విశేషం. గతంలో తొలి స్వతంత్ర సమర యోధుడిగా ఎన్నో పోరాటాలు చేసి స్వతంత్రానికి ముందుగా స్వతంత్రాన్ని కోరుతూ ఎన్నో యుద్ధాలు చేసినటువంటి తొలి సమర యోధుడు వడ్డే ఓబన్న జయంతిని పురస్కరించుకొని తూర్పు నియోజకవర్గంలో ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషకరంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడో ప్రతి ఏటా జరగాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి జై వడ్డే ఓబన్న, జై జై వడ్డే ఓబన్న. నాడు స్వతంత్ర ఉద్యమంలో ప్రప్రదంగా తన ప్రాణాల సైతం బలిపెట్టి ప్రజాపాలనని అందించాడు. ఆయన ఆశయాలను, ఆదర్శాలను ఈరోజు బడుగు వర్గాలు, బహుజనులు ఆదర్శాలను తీసుకొని సమాజాన్ని ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటున్నాను. యోధుడు, రేనాటి వీరుడు ఒక్క ఒడ్డెర సామాజిక వర్గానికే కాకుండా
యావత్తు భారతదేశానికి ఎంతో గర్వకారణంగా చెప్పుకునే స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టిన మా ఒడ్డెర జాతి ముద్దుబిడ్డ ఒడ్డే ఓబన్న 178వ వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు నగర ఎమ్మెల్యే గారి కార్యాలయంలో ఒడ్డే ఓబన్న గారి వర్ధంతిని జరుపుకోవడం చాలా సంతోషకరం. అదేవిధంగా ప్రభుత్వం కూడా ఒడ్డే ఓబన్న గారి జయంతిని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రతి ఏటా కూడా జరపడం మాకు మా కులానికి కూడా గర్వకారణంగా చెప్పుకుంటూ ఈరోజు ఒక్క ఒడ్డే ఓబన్న ఒడ్డెర జాతికే కాదు స్వతంత్ర పోరాటంలో ఎంతో కీలక పాత్ర వహించిన వ్యక్తిగా అతన్ని అడుగుజాడల్లో అందరూ నడవాల్సిందిగా కోరుకుంటూ జై. పాత గుంటూరు పోలీస్ స్టేషన్ కోడెల్లులోని వడ్డా ప్రోలమాంబ అమ్మవారి ఆలయంలో విశేష పూజలు జరిగాయి. అందరికీ ఇది గుంటూరు పాత గుంటూరు శ్రీ వడ్డపోలమ్మ గుడి వద్ద రెల్లి కులస్తులో మేము చేస్తున్నాం అనమాట. 5 సంవత్సరాల నుంచి ఇది వార్షిక బ్రహ్మోత్సవాలని మేము అందరం జరుపుకుంటున్నాం మా కులస్తుల తరపున. ఇది కోరికలు తీర్చే అమ్మవారి వెలువేల్పుల తరపున నవరాత్రి ఉత్సవాలు మేము చేసాము. చేసిన తర్వాత అందరికీ అన్నదానం అనేది రంగవైభవంగా అమ్మవారి తల్లి ఆశీస్సులతో జరుపుకుంటున్నాము. తూర్పులో ముఖ్యమంత్రి ఆరోగ్య సహాయ నిధి కింద 16 మందికి 25 లక్షల రూపాయల చెక్కులు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఏర్పడిన 15 నెలల్లోనే దాదాపు రాష్ట్రంలో వైద్యానికి ఇబ్బంది పడకూడదు, ఆర్థికంగా ఏ ఒక్క కుటుంబం కూడా ఇబ్బంది పడకూడదు అనేటువంటి ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ప్రతి ఒక్కరికి కూడా వైద్యం కోసం అయ్యేటువంటి ఖర్చులు భరించేటువంటి విధంగా పెద్ద ఎత్తున ఈరోజు సహకారం అందిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటికే దాదాపు 480 కోట్ల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా విరివిరిగా ప్రతి ఒక్కరికి కూడా సహాయం అందించినటువంటి పరిస్థితులు. గత ప్రభుత్వంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవసరమైనటువంటి వైద్య సదుపాయాలు లేక ప్రజలు ఇబ్బందులు పడినటువంటి పరిస్థితులు ఉంటే ఈరోజు ఒక పక్కన వైద్యాలయాలను ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రులను మరింత మెరుగుపరిచేటువంటి అవకాశం కోసం 19,000 కోట్ల రూపాయల బడ్జెట్ను అలొకేట్ చేస్తూ ఎప్పుడు లేనటువంటి విధంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో గుంటూరు ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అనేక ట్రీట్మెంట్స్తో పాటు ఈరోజు అవసరమైనటువంటి మౌలిక వసతులన్నీ కూడా ప్రభుత్వ ఆసుపత్రులు ఒక పక్కన వైద్యులు కొరత లేకుండా పెద్ద ఎత్తున వైద్యుల్ని రిక్రూట్ చేసుకునేటువంటి కార్యక్రమంతో పాటు నర్సెస్ని, ఎంఎన్ఓస్ని, అలాగే వైద్య సిబ్బంది యావత్తును కూడా ఈరోజు పెద్ద ఎత్తున తీసుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒక పక్కన వైద్య డిపార్ట్మెంట్ని డెవలప్ చేసేటువంటి కార్యక్రమంతో పాటు బడ్జెట్ కేటాయింపుతో పాటు అవసరమైనటువంటి ట్రీట్మెంట్స్ ఏదైనా ప్రభుత్వ ఆసుపత్రులు లేకపోతే ప్రైవేట్ ఆసుపత్రులు తీసుకున్నటువంటి మధ్యతరగతి పేద ప్రజలకు కూడా భారం కాకూడదనేటువంటి ఆలోచనతో ఈరోజు 500 కోట్ల రూపాయలు మన రాష్ట్రంలో ఈరోజు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఇవ్వడం చాలా గొప్ప విషయం. అంతేకాకుండా మన తూర్పు నియోజకవర్గంలో ఇప్పటికే 4,80 లక్షల రూపాయలు మేము విరివిరిగా దాదాపు ఈరోజు ఇవ్వడం జరుగుతూ ఉంది. జనాభా దామాషా ప్రకారం బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని సిపిఐ డిమాండ్ చేసింది. కొత్తపేట కార్యాలయంలో నేతలు మాట్లాడారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ మహాసభలో చండీగఢ్లో జరిగిన సందర్భంగా ఆ మహాసభలో ప్రధానమైనటువంటి అంశం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వెనుకబడిన వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలు అధికారానికి దూరంగా, అలాగే స్థానిక సంస్థల్లో, పార్లమెంటులో, అసెంబ్లీలో తగినటువంటి ప్రాతినిధ్యం ఆయా వర్గాల జనాభాకి తగినటువంటి పద్ధతుల్లో లేదనే అంశాన్ని చర్చించి కేంద్రంలో అన్ని రాష్ట్రాల్లో మన ఆంధ్రప్రదేశ్తో సహా అన్ని చోట్ల జనగణనలో కులగణన చేపట్టి బీసీ కులాలకు సంబంధించి వాళ్ళ జనాభా ప్రాతిపదికన స్థానిక సంస్థల్లో చట్టసభల్లో సీట్లు కేటాయించాలని, అధికారానికి ఆయా వర్గాలను దగ్గర చేయాలని
లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉద్యమంలాగా సిపిఐ ఈ అంశాన్ని చేపట్టి దేశవ్యాప్తంగా కూడా ఈ అంశం పైన అన్ని రాష్ట్రాల్లో జరుగుతూ ఉన్నాయి. దేవాపురం 5వ లైన్లో అమ్మవారి నిమజ్జన ఊరేగింపు ఉత్సవం వైభవంగా సాగింది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి దర్శన భాగ్యంతో తరించారు. నేటితో ఈ వార్తల సమాప్తం. మళ్ళీ రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.